నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల టూర్ జోష్ఫుల్ గా జరిగింది. బీబీ నగర్ రైల్వే స్టేషన్లో మిర్యాలగూడ కాచిగూడ డెమో ట్రైన్లో మంటలు స్థానికంగా కలకలం రేపాయి. అర్వపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య కొట్లాట వంటి అంశాలపై మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాంబు మరింత సమాచారాన్ని అందిస్తారు. మిస్ కంటెస్టెంట్లు నాగార్జున సాగర్, యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. ఇక ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ సాంప్రదాయ పద్ధతిలో వారికి ఘన స్వాగతం లభించింది. ముందుగా నాగార్జున సాగర్లో సందర్శించిన సమయంలో అక్కడ బుద్ధవనాన్ని సందర్శించారు. అక్కడ బుద్ధవనానికి సంబంధించినటువంటి విశిష్టతను అధికారులు వారికి తెలియజెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక జాతక వనంలో ఏర్పాటు చేసినటువంటి లేటెస్ట్ షో, అదేవిధంగా ఫోటోషూట్లో పాల్గొన్నారు. ఇక మొత్తంగా అక్కడ ఆ తర్వాత యాదగిరిగుట్టలో అఖండ దీపారాధనలో పాల్గొన్న తర్వాత స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఉన్నటువంటి యాదాద్రి శిల్పకళను వారికి అధికారులు వివరించడం జరిగింది. ఇక మరికొంతమంది భూదాన్ పోచంపల్లికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఇక్కత్తుకు సంబంధించినటువంటి చీరల మీద వారికి అవగాహన కల్పించారు. ఇక ర్యాంప్ వాక్ను కూడా చేయడం జరిగింది. ఇక్కత్తు చీరలు ధరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మగ్గాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటి వివరాలను అడిగి తెలుసుకొని స్వయంగా మగ్గాన్ని కూడా నేయడం జరిగింది. మొత్తానికి ఈ 3 ప్రాంతాలలో ఈ 3 కూడా ప్రపంచ పర్యాటక కేంద్రాలు కావడంతో కూడా పర్యాటకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వం కంటెస్టెంట్లను అక్కడికి రప్పించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా వారి పర్యటన విజయవంతమైందని చెప్పాలి. మిర్యాలగూడ నుంచి కాచిగూడకు వెళ్తున్నటువంటి డెమో ట్రైన్లో మంటలు చెలరేగాయి. నాగిరెడ్డిపల్లి సమీపంలో రాగానే 2 బోగీల మధ్యలో ఉన్నటువంటి బ్రేక్ ప్యాడ్లలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో ముందుగా ఏదైతే ఒక్కసారిగా పొగలు రావడంతో కూడా అప్రమత్తమైనటువంటి ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఆ రైలును బీబీ నగర్లో నిలిపివేసి క్రమంలో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయి. అయితే అధికారులు వెంటనే వాటిని సకాలంలో ఆర్పివేయడంతో ప్రయాణికులకు కానీ ఇటు రైలుకు కానీ ఎటువంటి ప్రమాదం తలెత్తలేదు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2 గంటల తర్వాత రైలును తిరిగి కాచిగూడకు పంపించడం జరిగింది. మొత్తంగా ఇటువంటి ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయని చెప్పేసి ఒక్కోసారి సాంకేతిక లోపం తలెత్తినప్పుడు బ్రేక్ లైనర్లో ఏదైతే బ్రేక్లు ఉంటాయో ఆ ప్యాడ్లు పట్టివేయడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. రైలుకు ఏదైతే సాంకేతికంగా మరమ్మతులు చేసిన తర్వాత రైలును అక్కడి నుంచి పంపించివేయడం జరిగింది. అర్వపల్లిలో కాంగ్రెస్లో 2 వర్గాల మధ్య కూడా గ్రూప్ తగాదాలు మరోసారి బట్టబయలయ్యాయని చెప్పొచ్చు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కావచ్చు, అదేవిధంగా ఏదైతే పిసిసి అధ్యక్షుల పరిశీలకులు మీటింగ్ ఉన్న క్రమంలో ఒక్కసారిగా మీటింగ్ జరుగుతున్న క్రమంలోనే 2 వర్గాలు, ఇటు దామోదరెడ్డి వర్గం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే మందుల సామెలు వర్గం ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకుంటూ దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బ్యానర్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ బ్యానర్లలో ఎమ్మెల్యే సామేలకు సంబంధించినటువంటి ఫోటోను చిన్నగా పెట్టారంటూ కూడా ఎమ్మెల్యే వర్గీయులు అభ్యంతరం తెలపడంతో పాటు అక్కడ మరో వర్గం కూడా వారితో బాహాబాహి దిగింది. ఒకరిపై ఒకరు మాటలు ముందుగా మొదలుపెట్టారు. ఆ తర్వాత కుర్చీలతో అదేవిధంగా ఒకరినొకరు నెట్టుకుంటూ కూడా బాహాబాహి దిగడంతో కూడా 3కి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే 2017కు ముందున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి బ్లాక్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఏదైతే పదవులు వస్తాయని చెప్పేసి ఈ వస్తున్నాయన్న కుట్రతోటే ఎవరైతే ఎమ్మెల్యే సామెల్ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలా, లేని పక్షంలో గాంధీ భవన్ ఎదుట ఆందోళన దిగుతామని చెప్పేసి కూడా మరో వర్గం అక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి కూడా 2 వర్గాల మధ్య తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు మరోసారి బట్టబయలయ్యాయని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధిష్టానం దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఈ వారంలో జరిగినటువంటి ముఖ్య విషయాలు. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహానీస్, నల్గొండ.